అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. అనేక సందర్భములలో ప్రభువు తన పరిశుద్ధులకు కొత్త పేరును ఇచ్చియున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ప్రభు అయిన యేసు ద్వారా సీమోనుకు కొత్త పేరు ఇవ్వబడినట్లు మనం చదువుచున్నాం. అప్పటి నుండి సీమోను పేతురు రాయి అని పిలువబడెను. తర్వాత ప్రభువు శిష్యులను మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని అడుగగా కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని రక్త మాంసములు నరులు నీకు బయలుపరచలేదనను. ఆ దినము నుండి సీమోను పేరు పేతురుగా మార్చబడింది. క్రీస్తును గురించిన ఈ ప్రత్యక్షతలోనే సంఘము కట్టబడింది. ఇందుచేతనే ప్రభు అయిన క్రీస్తు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అనెను. క్రీస్తును గురించిన అంతరంగ ప్రత్యక్షత నీ హృదయములో కలిగి ఉన్న ఎడల అది మనుషుని ద్వారా కలిగినది కాదు, అది పరలోకము నుండి కలిగినదే. నీవు దానిని కలిగి ఉన్నచో నీకు ఒక కొత్త పేరు ఇవ్వబడును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నీవు మనుష్య సంప్రదాయములు ఆచారములు కింద ఉన్న ఎడల అవి ఆత్మీయ అంధత్వమును, కలవరమును, కలహమును కలిగించును. కానీ నిజమైన విశ్వాసులు ఎవరైతే మానవ సంబంధమైన, లోక సంబంధమైన, చెడిపోయిన వాటిని విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, నిత్యము ఉండు వాటి కొరకు మనపూర్వకముగా వెతుకుచున్నారో వారి జీవితములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతపై ఆధారపడి ఉండును గనుక వారు కదల్చబడరు. లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనం. పరిసయ్యుడైన సౌలు పరలోకము నుండి ఒక వెలుగును చూచి ప్రభువు యొక్క స్వరమును విని రక్షించబడెను. ఆ దినము నుండి అతడు ఒక నూతన వ్యక్తిగా నయ్యను. అటు తర్వాత అంతియొకయకు వెళ్ళి అక్కడ దేవుని వాక్య పరిచర్య చేయుచుండగా సంఘములో దేవుని క్రమమును గూర్చిన గ్రహింపులోనికి అతడు తీసుకొని రాబడెను. అప్పటి నుండి సౌలు గొప్ప సువార్త సేవా పరిచర్యను ప్రారంభించెను. సౌలుకు పరిచర్యకు సంబంధించిన అనేక తలాంతులు కలవు. అయినప్పటికీ అతడు ఇష్టపూర్వకముగా అంతియొకయలోని సంఘ క్రమమును అనుసరించి ప్రభు యొక్క అధికారం కిందకు వచ్చెను. అప్పుడు సంఘములో దేవుని ఉద్దేశము, క్రమమును గూర్చిన నూతన ప్రత్యక్షత అతనికి ఇవ్వబడెను. అతనికి కొత్త పేరు పెట్టబడింది. సౌలు అనగా నాశనము చేయువాడు పౌలుగా నయ్యను. అతడు తన కొరకు జీవించలేదు కానీ సంఘము కొరకు తనను తాను వ్యయపరుచుకొనెను. సంఘం యొక్క ఆధీనములోనికి ఎట్లు రావాలనో నీవు నేర్చుకుంటివా? ఒక సాధారణమైన ఉదాహరణను తీసుకును. ఎంతమంది తల్లిదండ్రులు వివాహ విషయంలో తమ పిల్లల జీవితములను పాడు చేసిరి? వివాహ విషయమును సంఘ ప్రార్థనలోనికి తెచ్చుటకు బదులు తమకు తాము చక్కగా ఏర్పాటు చేసుకునగలమని తలంచెదరు. ప్రియమైన వారలారా, సంఘము యొక్క ప్రేమను, సహవాసమును, ప్రార్థనా సహాయమును పొందు ఆధిక్యత మనకు కలదు. దానిని చులకనగా తీసుకునవద్దు. సంఘం యొక్క ఆధీనములోనికి వచ్చుట యొక్క అర్థమును, విలువను నీవు నేర్చుకునే ఎడల ఈ విషయమందే గాక ఇతర విషయములలో కూడా నీవేమాత్రము నాశనము చేయువాడవుగా నుండక పౌలు వలె దేవుని ఇంటిలో పనిచేయువాడవుగా నుందువు.